నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నేషనల్ హెరాల్డ్ ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయిన తెలంగాణలో ఏంటంటే కేసు ఏఐసిసి నేతలైన సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ మీద కేసులు అయ్యాయి A1 A2గా అని చెప్పేసి ఈ రోజు నిరసన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇక్కడ. సో దీని గురించి అసలు ఈ కేసు ఏంటి సార్? నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక. ఆ పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు ప్రారంభించారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కేవలం ఆయన ఒక్కడే కాదు, ఇంకో 4-5 కలిసి చాలామంది, అంటే లైక్ మైండెడ్ పీపుల్, అందులో కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఆయన ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను ప్రారంభించారు. ఎప్పుడు 30s మొదలైన పత్రిక ఇది. మొదలైన తర్వాత అది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికగా దానికి ఒక ముద్ర ఉంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకి పత్రికలు అంటే ఒక వాళ్ళ అభిప్రాయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాహకాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా పత్రికలు, అంటే వైసీపీ అనగానే మనకు సాక్షి గుర్తొస్తుంది. అలా ఇప్పుడు సాక్షిలో పెట్టుబడులు సమకూర్చుకోవడానికి వాళ్ళు రాజకీయ అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక వివాదం చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు దాదాపు అలాంటి కేసే ఉంది వీళ్ళ మీద కూడా. అంటే ఈ పత్రికలోకి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు, కాంగ్రెస్ పార్టీ నేరుగా పెట్టినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో లెక్కలు చెప్పడం లేదని సుబ్రహ్మణ్య స్వామి గారు ఆ మధ్య ఒక కేసు వేశాడు. ఆ కేసు నేపథ్యంలో ఈ గొడవ జరుగుతోంది. నిజానికి అది 2000 మొదలై కొంతకాలం అయిన తర్వాత 2008 ఆ టైంలో దీన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి మళ్ళీ డిజిటల్ ఫార్మేట్లో ప్రారంభించారు. ప్రింట్ ఎడిషన్ ఆగిపోయింది. ప్రింట్ ఎడిషన్ ఆపేసి డిజిటల్ ఫార్మేట్లో మొదలుపెట్టారు. ఈ డిజిటల్ ఫార్మేట్లో మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులు పడ్డాయి దాని మీద. అయితే ఇది ఒక అంశంగా తీసుకున్నారు అంతే. అది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించే పత్రిక అది. దానిలో ఎవరు దాచిపెట్టిన వ్యవహారం కాదు, అందరికీ తెలిసిన విషయమే. అలాగే యంగ్ ఇండియా అనే ఒక పత్రిక ఉండేది ఆ రోజుల్లో. అలాగే గాంధీ గారు నడిపినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి, హరిజన్ ఇవి. ఇలా అనేక పత్రికలు వారు తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పత్రికలు. అలాగే ఇక్కడ తెలుగులో కూడా రకరకాల పత్రికలు నడిపారు వారు. ప్రజామత ఇలాంటివి. గాంధీ భవన్లోనే ఆఫీస్ ఉండి అక్కడి నుంచే నడిచేది. ఇలా పత్రికల ద్వారా పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఈ పత్రికలను ఒక వాహకంగా మార్చుకుని చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ప్రజల్లోకి తీసుకెళ్లటానికి, అలాగే కూటమి ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను ఎదుర్కోవడానికి టీవీ ఛానల్స్, పత్రికలు ఉన్నాయి కదా. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 అన్నీ ఉన్నాయి కదా. అలాగే అయితే ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ ఇవి కాదు, ఎవరి వాళ్ళ ఏజెన్సీలు, అంటే దానికి ప్రత్యేక యాజమాన్యాల చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థలు. ఇవి కూటమిని సపోర్ట్ చేస్తున్నాయి. కూటమికి ప్రత్యేకంగా, తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ఒక పత్రిక లేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఉన్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక పత్రిక నడిపారు ఆయన. నడిపి, అంటే రూపాయికి ఇచ్చేవారు ఆ రోజుల్లో. అలా ఆ పత్రిక నడిపారు. తర్వాత క్లోజ్ చేస్తారు. అది కూడా నడవలేదు, ఎక్కువ రోజులు నడవలేదు, అతి తక్కువ రోజులే నడిపారు. ఒకవేళ ఉండుంటే అది కూడా ఈ స్కామ్స్లోకి వచ్చేది. అలా అంటే ప్రతి పార్టీకి సొంతగానో లేకపోతే మరో విధంగానో మీడియా సహకారం కావాలి. ఆ మీడియా సహకారం తెలుగుదేశం పార్టీ బయట నుంచి తీసుకుంటోంది, అవుట్ సోర్సింగ్లోంచి. వైసీపీకి నేరుగానే ఒక ప్రచార ఇది ఉంది. అంటే వాళ్ళకి సాక్షి టీవీ, సాక్షి పేపరు ఉన్నాయి. అనివార్యంగా ఆ పార్టీ రాజకీయాలనే అది ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కూటమికి మద్దతుగా నిలబడినటువంటి పత్రికలన్నీ కూడా కూటమి రాజకీయాలనే ప్రచారం చేస్తాయి. అట్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రచారం చేయటానికి, ఆ పార్టీ రాజకీయ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఆ రోజుల్లో నుంచి 30s నుంచి ప్రయత్నంలో ఉంది, చేస్తోంది, అది చేసింది. అయితే ప్రింట్ ఫార్మాట్ ఇప్పుడు ఎవరు ప్రింట్ ఎడిషన్ చదవటం లేదు. చాలా పత్రికలు ప్రింట్ ఫామ్లో క్లోజ్ అయిపోయి కేవలం డిజిటల్ దానికి మాత్రమే పరిమితం అయిపోయిన పేపర్లు చాలా ఉన్నాయి. చాలా పత్రికలు ప్రింట్లో రావటం లేదు. ప్రింట్ ఎడిషన్స్ క్లోజ్ చేసేస్తున్నారు, ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసి
కేవలం డిజిటల్ ప్రెజెన్స్ ఉంటే చాలు అనుకుంటున్నారు. ఆ డిజిటల్ ప్రెజెన్స్లో ఉంది ఇప్పుడు అది నేషనల్ హెరాల్డ్. అది కూడా లేదు ఒకప్పుడు. దాన్ని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ డిజిటల్లో ఉంచుదామని చెప్పి ఉంచారు. దీని ద్వారా అంటే ఈ ట్రాన్సాక్షన్స్లో ఈ నేషనల్ హెరాల్డ్ నిర్వహణకు సంబంధించి దాని అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయ అవినీతి వలన రకరకాల వ్యక్తులు దీనిలోకి డబ్బులు పంపు చేశారు అనేది ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగైతే కేసు ఉందో ఆ పత్రికలోకి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళందరూ దానిలో షేర్లు కొన్నారని, అయితే దీనిలోకి నిధుల సమీకరణ నేషనల్ హెరాల్డ్లోకి వచ్చిన నిధులని కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి సమీకరించింది అంటే తన ప్రభుత్వ హయాంలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర నుంచి పొందినటువంటి డబ్బులన్నింటినీ ఆ డబ్బుల్లో కొంత వాటాన్ని నేషనల్ హెరాల్డ్కి తరలించారు అనేది ఆరోపణ. ఇది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇప్పుడు ఆరోపణగానే నడుస్తోంది. దీనికి సంబంధించి ఈడీ ఎంటర్ అయి ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వటము ఈ గొడవ నడుస్తోంది ఇప్పుడు ప్రజెంట్. ఇది త్వరలో జరగబోతున్నటువంటి ఇప్పుడు తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ అవినీతి అనేది ప్రజల మనసుల్లో నాటడం కోసం ఈ హడావిడి చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు అక్కడ వీళ్ళు ప్రదర్శనలు అవి చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మీరు ఏం చేసినా మేము మీ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతాం. ఈ కేసులతో మా పార్టీని కానీ మా ఆచరణను కానీ ఆపలేరు. ఈ కేసులు ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళ సిడబ్ల్యూసిని కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కూడా భారతీయ జనతా పార్టీ ఏదో మేరకు కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు ఒక రకంగా రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. ఈ టైంలో వాళ్ళ మీద ఒక కొత్త కేసు ఏం కాదు, ఇది పాత కేసు. దీన్ని మళ్ళీ కొంచెం రైజ్ చేసి వాళ్ళని కార్నర్ చేయటం కోసం ప్రయత్నం. ఈ దేశంలో ఎవరినైనా సరే కేసులు పెట్టి కార్నర్ చేయటం అనేది ఒక కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా సంస్థలన్నీ కూడా ఆ పనిలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరి మీద కేజ్రీవాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ కవిత గారి దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరి మీద చాలామంది మీద ఈ రకమైనటువంటి పొలిటికల్ కేసులు ఏవో కొన్ని పెట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు పరిస్థితి అదే. ఆయన మీద కూడా కేసు పెట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి తెలిసే ఓకే చెప్పిన తర్వాత కేసు పెట్టారు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబుతో ఐక్య సంఘటన కట్టారు. మళ్ళీ ఐక్య సంఘటన కట్టి అంటే అతన్ని బెదిరించి కంట్రోల్లోకి తీసుకుని తన కంట్రోల్లో ఉంచుకుంది పార్టీ. ఇప్పుడు ఆయన వీళ్ళని కాదనలేని పరిస్థితిలో అనివార్యంగా వీళ్ళ స్నేహంతో నడుస్తున్నాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన ఎదురు తిరిగే పరిస్థితి. ఎదురు తిరగకుండా ఉండటం కోసం ఆయన బ్యాలెన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని పెట్టారు అక్కడ చెక్. ఆయన ఒక పేపర్ వైట్. ఇలా ఈ రాజకీయ క్రీడలో భాగంగా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, కంట్రోల్లోకి తీసుకోవటం. ఇందులో భాగంగా ఈ ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి ఫైల్ చేసినటువంటి కేసుని వాడి ఇప్పుడు ఈడీ దాడులు అవి చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయము అనే పేరుతో ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లాలి. దీన్ని బోఫోర్స్ కుంభకోణం ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని ఇలాంటివే జరిగినాయి. అవకతవకలు అవినీతి తప్ప వాళ్ళు ప్రపంచానికి చేసింది ఏమీ లేదు అని చెప్పి అర్థం చేయించడం ద్వారా ఆ పార్టీని డిఫేమ్ చేయటం కోసం ఈ కష్టాలు పడుతోంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ దేశంలో చాలా పార్టీలను తన కంట్రోల్లోకి తీసేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకైనా మంచిదని ఇప్పుడు ఈడీ ద్వారా ఒక బెదిరింపు కార్యక్రమం చేస్తున్నారు. ఈ బెదిరింపు కార్యక్రమాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దీనిలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన ప్రదర్శనలు చేయటం ప్రతి చోట. ఇప్పుడు హైదరాబాద్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాలు చేస్తోంది. ఈ నిరసన ప్రదర్శనలు ఇవి చేయటం ప్రజల మనసుల్లో భారతీయ జనతా పార్టీ నాటాలనుకున్నటువంటి అభిప్రాయాలను ఏదో మేరకు పక్కకు జరపడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అలా ఈ కసరత్తు జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ గతంలో లాగా బలంగా లేదు, బలహీనంగానే ఉంది. ఢిల్లీలో వాళ్ళు చేసిన ప్రదర్శనలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వీళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి గొంతు వినిపించే పరిస్థితుల్లో అయితే లేరు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేజర్
శక్తుల్ని వాళ్ళు కంట్రోల్లోకి ఏదో మేరకు తీసుకోగలిగారు. అంటే ఆయా పార్టీలకు తెలియకుండానే ఆ పార్టీలో ఇన్సైడర్స్ని వాళ్ళు వశపరుచుకుని ఆ పార్టీలను నీరుగార్చి వాటిని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇలా. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ హయాంలో కానీ, ఇందిరాగాంధీ గారి హయాంలో కానీ, రాజీవ్ గాంధీ గారి హయాంలో కానీ, నిజానికి రాజీవ్ గాంధీ హయాంలోనే పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తీసుకొచ్చాడు ఆయన. కానీ ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త రాజకీయం నడుస్తోంది. మొత్తం దేశంలో ఏ పార్టీ అయినా బీజేపీ కంట్రోల్లో ఉండాలి, బీజేపీ కనుసన్నల్లో ఉండాలి, వాళ్ళు ఎలా వ్యవహరించమంటే అలా వ్యవహరించాలనే పరిస్థితిలోకి తీసుకొచ్చేస్తున్నారు. దానికి కేసులు ఇవన్నిటినీ వాడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడం కోసం ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనే దాన్ని హైలైట్ చేసి గొడవ చేస్తున్నారు. ఇది కొత్తగా జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది. రెండోది, అది కేవలం వాళ్ళు మాత్రమే చేసింది కాదు, ప్రతి వాళ్ళు చేసేది. అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా. నిధులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక కాబట్టి కాంగ్రెస్ పార్టీయే నిధులు ఇస్తుంది దానికి. అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం, ఏదో ఇందులో అవినీతి జరిగింది మేము కనిపెట్టామంటే అలాగా. దాన్ని ప్రమోట్ చేసిందే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ప్రమోట్ చేసిన దానిలో కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులు మళ్ళిస్తోంది, దానిలో తప్పేంటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి ఇందులో పెట్టించారు అనేది కదా గొడవ. అలా ఎక్కడో చోట వాళ్ళని కార్నర్ చేసి ఇందులో అవినీతి జరిగిందని ప్రూవ్ చేయటం వాళ్ళ ఉద్దేశం. ప్రూవ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో పలచన చేయటం. ఆ పలుచన చేయటానికి ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ పని కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేదంటే వీళ్ళు చేసినటువంటి రకరకాల యాత్రలు, ఏకాత్మతా యజ్ఞం నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యాచరణలో ఈవెన్ రామజన్మభూమి ఎపిసోడ్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దానికి సంబంధించిన లెక్కలు ఏమిటి అని ఎప్పుడు ఈ ఏరియాలో పర్సనల్ ఏరియాలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో కూడా వాళ్ళు గొడవ చేసే ప్రయత్నం చేయలే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తోంది ప్రపంచానికి. ఒకే దేశం, అన్ని పార్టీలు తన కంట్రోల్లోనే ఉంటాయి, తను ఏది చెప్తే అదే నడుస్తుంది, తన మాటే శాసనం అన్న పరిస్థితిలోకి దేశాన్ని తీసుకెళ్ళటం కోసం ఈ బెదిరింపు రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయడం కోసం ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి కేసును మళ్ళీ తీసి రోడ్డు మీద పెట్టారు. ఇందులో జరగబోయేది ఏమీ లేదు. ఒక హడావిడి ప్రజల మనసుల్లో ఇవంతా అవినీతి అని నాటడం వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలకు కూడా తెలుసు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయి అనే విషయం ప్రజలకు కూడా తెలుసు. అందుకని దీన్ని ఏ మేరకు నమ్ముతారు అనే దానికంటే కూడా మొత్తం దేశాన్ని ప్రజల మనసులతో సహా మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ బలంగా చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.